హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్. మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. నేను ఈరోజు టేస్టీ రెసిపీస్ 2 చూపిస్తున్నానండి. అవి గారెలు, సాంబార్ అండి. గారెలు, సాంబార్ బ్రేక్ఫాస్ట్లోకి రెడీ చేస్తున్నాను. అందుకోసమని ముందుగా నేను ఇక్కడ సాంబార్ అయితే రెడీ చేస్తానండి. సాంబార్ చేసేసుకొని పక్కన పెట్టేశాను. ఇలాగా కొత్తిమీర లాస్ట్లో గార్నిష్ చేసేసి కొత్తిమీర వేసేసిన తర్వాత కొద్దిగా మరగనివ్వాలండి. అప్పుడైతే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. అందుకోసమే కొద్దిసేపు కొత్తిమీర, కరివేపాకు వేసి ఇంకొద్దిసేపు మరగనిచ్చేసి దించేసానండి. ఈ సాంబార్ రెసిపీ కావాలంటే మీకు నా ఛానల్లో ఉంది, హోమ్లీ హెవెన్ అనే ఛానల్లో ఉంది. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇలాగా నేనైతే ముందుగా సాంబార్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను బ్రేక్ఫాస్ట్కి. కాబట్టి నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి గారెలు, సాంబార్ చేస్తున్నానండి. వడ, సాంబార్ అంటే అందరికీ ఇష్టమే కదా. ఇది మంచి కాంబినేషన్. పిల్లలకి, పెద్దలు ఎవరైనా ఇష్టపడతారు కదండి. అందుకోసం అనేసి నేను ఈరోజు ట్రై చేస్తున్నాను. దానికైతే ముందుగా నేను పిండి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నానండి. ఇది మనము గారెలు, సాంబార్ కాబట్టి నేను ఇంక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవేమి యాడ్ చేయట్లేదు. ఉట్టి మిరియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మెదువడకి మనకి ఇట్లా చేసుకుంటే బాగుంటుంది కాబట్టి. మనము పిండి గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి బాగా క్రిస్పీగా వస్తాయి. మీకేమన్నా కొద్దిగా జోరైంది పిండి అనుకుంటే దాంట్లోకి మనము కొద్దిగా ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయండి. కొంతమంది బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటారు. బొంబాయి రవ్వ యాడ్ చేయొచ్చు కానీ అవి మెత్తగా అయిపోతాయండి. అందుకోసం మనము ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకుంటే మనకి కొద్దిగా ఎక్కువసేపు అయినా కానీ బాగా క్రిస్పీగా ఉంటాయి. ట్రై చేయండి ఈసారి, ఎవరికైనా అవసరం అవుతుంది అనేసి. ఇది ఒక టిప్ అండి, ఎవరికైనా అవసరం అయితే ఫాలో అవ్వండి. నేనైతే గారెలు వేసేసుకున్నాను. గారెలు రెడీ అయిపోతున్నాయండి. మనము గారెలు ప్రిపేర్ చేసుకొనేసి సాంబార్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి. ఇట్లా అయితే మనకి ఈజీగా అయిపోతుంది. ఈ గారెలు, సాంబారు మధ్యాహ్నం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఉపయోగపడుతుంది. మధ్యాహ్నము లంచ్లో కూడా సాంబారు, వడలు నంచుకొని తినేయచ్చు. ఎప్పుడు మనము ఫ్రై ఐటమ్స్ అలా చేస్తుంటాం కదా సాంబార్లోకి, అలా కాకుండా ఇలా చేసుకుంటే అందరూ ఇష్టంగా తింటారు. మనకి కొద్దిగా ఈజీ అనిపిస్తుందండి. బ్రేక్ఫాస్ట్ ఒక ఐటమ్, మళ్ళీ ఒక ఫ్రై ఐటమ్, ఇన్ని చేసే బదులు ఇలాగైనా ప్లాన్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైనా ఎక్కువ పని ఉన్నప్పుడు ఇలా మనం ప్లాన్ చేస్తే దేనికి కూడా మనకి ఎతుక్కునే అవసరం ఉండదండి. రెండిటికి పనిచేస్తుంది ఇది, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి. అందుకోసమని నేను ఇలా ప్లాన్ చేశాను. మీలో ఎంతమందికి గారెలు, సాంబార్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ రెసిపీ ఎలా నచ్చిందో కామెంట్ కూడా చేయండి. నేనైతే వడలు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసుకొని నేను ఇంకా సర్వ్ చేసేస్తున్నాను అండి. మా వారికి ఆఫీస్కి లేట్ అయిపోయింది, అందుకోసం అనేసి పొద్దున్నే చేస్తున్నాను అనేసి ఇంకా తొందరగా టైం అయిపోయిందని తొందరగా ఆయనకైతే ముందుగా చేసి ఇచ్చేసాను. ముందుగా గారెలు, సాంబారు ఆయనకి సర్వ్ చేసి ఇచ్చేసానండి టిఫిన్ కోసం అనేసి. ఇంకా తర్వాత లంచ్కి అయితే కూడా ప్రిపేర్ అయిపోయింది. నాకు అన్నం కూడా వండి పక్కన పెట్టేశాను. నేను సర్వ్ చేశానండి బ్రేక్ఫాస్ట్కి. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. కొన్ని గారెలు అయితే మధ్యాహ్నం లంచ్లోకి తీసి పెట్టాను. తర్వాత నేను ఇంకా కొన్ని గారెలు ఉన్నాయి కదండి, దానికోసం అనేసి నేను పెరుగు తీసుకున్నాను. పెరుగు ఒక 2 కప్పులు తీసుకొని బాగా బీట్ చేశాను. దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసానండి. ఉప్పు వేసి బాగా మరీ చిక్కగా కాకుండా కొద్దిగా నీళ్ళు పోసి కొద్దిగా నీళ్ళగా చేశాను. మరీ నీళ్ళగా కాదు, నేను బీట్ చేసి పక్కన పెట్టేశాను. పెరుగులోకి వడలు కూడా వేసానండి. వడలు వేసేసి లాస్ట్లో తాలింపు వేసేసుకున్నాను. తాలింపు వేసి నా దగ్గర కొద్దిగా మిక్స్చర్ కూడా ఉన్నాయండి. మిక్స్చర్తో
గార్నిష్ చేసేసాను. ఇలా పైన ఈ మిక్స్చర్ చల్లుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ఇలా కాంబినేషను నాకు చాలా ఇష్టం అండి. ఇలా మిక్స్చర్ పైన కొద్దిగా నానుతాయి, చాలా బాగుంటుందండి తినేటప్పుడు. డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా, ఇట్లాగా కర్డ్లో డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్ వడలు ఇవి తీసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.